ఈ రాఖీ పౌర్ణమికి మీ ఆత్మీయులకి ఎలాంటి బహుమతి ఇవ్వాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే బేబర్ కాంబో ప్యాక్ తో వారిని సర్ప్రైజ్ చేయండి. స్క్రీన్ మీద కనిపించే కూపన్ కోడ్ తో 10% డిస్కౌంట్ ని పొందండి. త్వరపడండి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, వైద్యో నారాయణో హరి అంటే వైద్యులు దేవుడితో సమానమని అంటారు. అలాంటి వైద్యులకి ఇక్కడ రక్షణ లేకుండా పోయింది. 2024 ఆగస్టు 9న ఒక ట్రైనీ డాక్టర్ ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో నైట్ డ్యూటీలో ఉండింది. ఆమె మరియు తన తోటి ట్రైనీ డాక్టర్లు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకొని అందరూ సెమినార్ హాల్లోనే భోజనం చేసి ఆ తర్వాత అందులో కొంతమంది డాక్టర్లు డ్యూటీలోకి వెళ్ళగా ట్రైనీ డాక్టర్ మాత్రం కాస్త రెస్ట్ తీసుకొని వస్తా అని చెప్పి సెమినార్ హాల్లోనే పడుకోవడం జరిగింది. ఇక అలా ఈమె గాఢ నిద్రలోకి జారుకోగానే బెంగాల్ పోలీస్ డిపార్ట్మెంట్లో వాలంటీర్గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ అనే వ్యక్తి చాలా రోజుల నుండి హాస్పిటల్ దగ్గర అవుట్ పోస్ట్ డ్యూటీ చేస్తూ ఆ ట్రైనీ డాక్టర్పై కన్నేశాడు. ఇక తాగుడికి మత్తుమందికి బానిసైన సంజయ్ ఆ ట్రైనీ డాక్టర్ని ఎలాగైనా లొంగదీసుకోవాలని సరైన సమయం కోసం వెయిట్ చేయగా అదే సమయంలో ఆ ట్రైనీ డాక్టర్ గాఢ నిద్రలోకి వెళ్లడం, దీంతో సంజయ్ తను పడుకున్న హాల్లోకి వెళ్లి ట్రైనీ డాక్టర్ మీద అఘాయిత్యానికి పాల్పడి ఆమె అరవకుండా తన టవల్తో నోరు ముక్కు మూయడంతో ఊపిరాడక ఆమె స్పృహ కోల్పోయింది. ఇక అలా 3 గంటల నుండి 5 గంటల వరకు తన కోరికల్ని తీర్చుకున్న సంజయ్ అక్కడి నుండి హడావిడిగా వెళ్లే క్రమంలో తన హెడ్సెట్ని అక్కడే పడేసుకొని వెళ్ళిపోయాడు. ఇక అలా మరుసటి రోజు ఉదయాన్నే తన తోటి డాక్టర్లు వచ్చి చూడగా ఆ అమ్మాయి విగత జీవిగా రక్తపు మడుగులో పడి ఉండడంతో చెక్ చేసిన డాక్టర్లు ఆమె అప్పటికే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయిందని నిర్ధారించడం జరిగింది. ఇక మొదట్లో ఆమె బలవన్మరణం చేసుకుందని నిర్ధారించుకొని ఆ అమ్మాయి తల్లిదండ్రులకి కాల్ చేసి ఇదే విషయం చెప్పడంతో వారు ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి చూడగా అమ్మాయి ఒంటి మీద ఎటువంటి బట్టలు లేకపోవడంతో పోస్ట్ మార్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇక అలా పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు ఒళ్ళు గగురు పొడిచే విషయాలని వెల్లడించారు. అలా ఆమె దేహంలో అధిక మొత్తంలో వీర్యం ఉందని, అది దాదాపుగా 150 మిల్లీగ్రాములు ఉంటుందని చెప్పడంతో తల్లిదండ్రులు కోర్టులో ఒక పిటిషన్ వేసి అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేస్తూ తమ కూతురిపై ఒకరికంటే ఎక్కువ మంది అఘాయిత్యానికి పాల్పడ్డారని, ఒక్కడి వల్ల అంత మొత్తంలో వీర్యం రాదని చెప్పగా కోర్టు ఈ కేసుని సిబిఐకి బదిలీ చేయాలని ఆదేశాలను వెల్లడించింది. అయినా కూడా ఈ విచారణలో ఏమాత్రం పురోగతి లేకపోవడంతో జూనియర్ డాక్టర్లందరూ ఆందోళనకి దిగారు. ఇక అలా విచారణ చేపట్టిన సిబిఐకి ఆ సంఘటన జరిగిన ప్లేస్లో దొరికిన బ్లూటూత్ ఆ అమ్మాయిది కాకపోవడంతో ఖచ్చితంగా నిందితుడిదే అయి ఉంటుందని హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ అందరినీ పిలిచి విచారించడం జరిగింది. అలా అవుట్ పోస్ట్ డ్యూటీలో ఉన్న సంజయ్ని కూడా పిలవగా బ్లూటూత్ అతని మొబైల్కి ఇమీడియట్గా కనెక్ట్ అవ్వడంతో సంజయ్ని అదుపులోకి తీసుకొని విచారించగా అప్పటికే ఇతనికి 4 పెళ్లిళ్ళయి ఉండి అందరూ తనని వదిలి వెళ్ళిపోయారని, ఆ తర్వాత తనతో పనిచేసే కొంతమందితో అక్రమ సంబంధాలు కూడా పెట్టుకున్నాడని, ఇక ఆ రోజు రాత్రి ఎక్స్ వీడియోలు చూస్తూ తనని తాను కంట్రోల్ చేసుకోలేక ఆ అమ్మాయిపై అలా అఘాయిత్యం చేశాడని, తనకి ఎటువంటి శిక్ష వేసినా అభ్యంతరం లేదని, అన్నింటికీ రెడీగానే ఉన్నానని చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. సంజయ్ రాయ్ అనే వ్యక్తి తన డిగ్రీ పూర్తయ్యాక ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండేవాడు. అలా తన స్కూల్ మేట్ని పెళ్లి చేసుకోగా సంజయ్ రోజు తాగి వచ్చి ఆమెను కొడుతూ బలాత్కారం చేయడంతో ఇతని చేష్టలతో విసుగు చెంది సంజయ్ భార్య అతన్ని వదిలేసింది. అయినా అదంతా పట్టించుకొని సంజయ్ తను పనిచేసే కంపెనీలో ఉన్న మరో అమ్మాయితో ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకోవడం జరిగింది. అలా వీరిద్దరికి పిల్లలు పుట్టాక సంజయ్కి ఆమె మీదున్న అనుమానంతో రోజు కొడుతూ తిడుతుండేవాడు. ఇక అలా తన ఆగడాలని భరించలేక సంజయ్ రెండో భార్య కూడా ఇతనికి విడాకులు ఇచ్చేసింది. ఇక అలా ఒంటరిగా ఉండలేని సంజయ్ తన సొంతూరులోనే ఉంటూ భర్త చనిపోయిన ఒక మహిళని 3వ వివాహం చేసుకోగా ఆ తర్వాత సంజయ్ రోజు రాత్రి బాగా తాగేసి ఇంటికి వెళ్లి ఆమె మీద లైంగిక దౌర్జన్యం చేయడంతో సంజయ్ చేష్టలతో విసిగిపోయిన ఆమె మరొక వ్యక్తితో పారిపోయింది. ఇక అప్పటి నుండి ఒంటరిగానే ఉంటున్న సంజయ్ బాధ చూడలేక ఇతని తల్లిదండ్రులు తమకి తెలిసిన ఒక పేదింటి అమ్మాయినిచ్చి సంజయ్కి 4వ పెళ్లి చేయడం జరిగింది. ఇక అలా అప్పటి నుండి అన్నీ బాగానే సాగుతుండేవి. కానీ వీరికి 2 పిల్లలు పుట్టాక సంజయ్ 4వ భార్యకి క్యాన్సర్ ఫైనల్ స్టేజ్లో ఉండి ఆమె మరణించింది. దీంతో సంజయ్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోయేసరికి అప్పటి నుండి సంజయ్ తరచూ వేశ్యగృహాలకి వెళ్తుండేవాడు. ఇదిలా ఉంటే 2019లో కోల్కతా పోలీస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాలంటీర్ల కోసం నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది. అంటే ట్రాఫిక్ నిర్వహణలో ఏదైనా ఎమర్జెన్సీ లాంటి అన్ని రకాల పనుల్లో పోలీసులకి సహాయం చేయడానికి నియమించే కాంట్రాక్ట్ ఎంప్లాయీలనే చెప్పొచ్చు. వీరికి ప్రభుత్వం నెలకి 12,000 రూపాయల జీతాన్ని ఇస్తుంది. అలా వీరిని సివిల్ వాలంటీర్లు అంటారనే చెప్పొచ్చు. ఇక 2019లో సంజయ్ వాలంటీర్గా సెలెక్ట్ అవ్వగా ఇతని పనితనం నచ్చి ఇతన్ని పోలీస్ వెల్ఫేర్ సెల్కి మార్చడం జరిగింది. ఇక అలా ఆర్జీఆర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో సంజయ్ అవుట్ పోస్ట్లో డ్యూటీ చేస్తుండేవాడు. ఇక సంజయ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అక్కడి
అక్కడి విద్యార్థులు మరియు ట్రైనీ డాక్టర్లందరూ అతనికి ఇమ్మీడియట్గా ఉరి శిక్షని విధించాలని పోరాడుతున్న కోల్కతా గవర్నమెంట్ మాత్రం అందుకు స్పందించకపోవడంతో అందరూ ఇప్పుడు మమతా బెనర్జీ గవర్నమెంట్ని తప్పుపడుతున్నారు. ఇక ఇప్పటికే ట్రైనీ డాక్టర్ విషయంలో చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక ప్రభుత్వ హాస్పిటల్లో ఇంత జరిగినా ఎవరికీ తెలియకుండా ఉండటం ఎలా సాధ్యం? ఈ క్రమంలోనే సమాధానం దొరకని 14 ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. అందులో మొదటిది, వార్డులోని నర్సింగ్ స్టేషన్ ఘటన జరిగిన సెమినార్ హాల్కి చాలా దగ్గరలో ఉంది. తమకి సమీపంలోని సెమినార్ హాల్లో ఒక యువతిపై దారుణ లైంగిక దాడి జరుగుతుంటే ఆమె వేసిన కేకలు ఎవరికీ వినిపించలేదా? రెండవది, మృతురాలిపై అఘాయిత్యం జరిగే సమయానికి ఆమెకు మత్తుమంది ఇచ్చారా లేదా అనే విషయంపై పోస్టుమార్టం నివేదిక ఏం చెబుతుంది? మూడవది, ఈ ఘటన జరుగుతున్నప్పుడు అటువైపుగా ఎలాంటి ట్రైనీ గాని హాస్పిటల్ సిబ్బంది గాని అక్కడికి రాలేదా? నాలుగవది, స్పృహ కోల్పోయాక ఆమెపై అఘాయిత్యం జరిగిందా లేక అఘాయిత్యం చేసి హతమార్చారా? ఈ విషయంలో పోలీసుల నుండి ఎందుకు వివరణ రాలేదు? ఐదవది, అనుమానితుడు రాయ్తో పాటు మరెవరైనా వ్యక్తి లేదా వ్యక్తులు ఈ నేరంలో భాగమయ్యారా? ఒకే వ్యక్తి ఇంత దారుణానికి ఒడిగట్టడం సాధ్యమేనా అనే విషయంలోనూ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరవది, 2 లేదా 3వ వ్యక్తి ఈ నేరంలో భాగం కాలేదని కోల్కతా పోలీసుల సిట్ ఇంత త్వరగా ఎందుకు నిర్ధారణకి వచ్చింది? ఏడవది, అక్కడి హాస్పిటల్ సిబ్బందిలో ఒకరు ఈ నేరంలో భాగమైనట్లు విద్యార్థుల ఫోన్లలో ఒక ఆడియో క్లిప్ తిరుగుతుంది. ఆ క్లిప్ని తృణమూల్ కాంగ్రెస్ నేత కునాల్ ఘోష్ ఆదివారం తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు. ఇక ఆ ఆడియో క్లిప్లో మాట్లాడిన వ్యక్తి ఎవరనేది గుర్తించి అతన్ని ఇంటరాగేట్ చేసేందుకు సిట్ అధికారులు ప్రయత్నించారా లేదా? ఎనిమిదవది, రాయ్ అనే వ్యక్తి తాగొచ్చి వైద్యులతో అసభ్యంగా ప్రవర్తించేవాడనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో గతంలో ఏమైనా ఫిర్యాదులు అతడిపై నమోదయ్యాయా? నమోదైతే కాలేజ్ అధికారులు అతడిపై ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు? తొమ్మిదవది, కాలేజ్ ప్రాంగణంలో రాయ్ మద్యం తీసుకొని తిరుగుతున్న విషయం ఆ కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్కి తెలియదా? మేనేజ్మెంట్కి ఈ విషయం తెలిసినా అతనికి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? 10వది, సంజయ్ రాయ్ 3 నెలల గర్భిణి అయిన తన భార్యపై దాడి చేసిన విషయంలో కాళీఘాట్ పోలీస్ స్టేషన్లో 2 ఏళ్ల క్రితమే అతనిపై గృహహింస కేసు నమోదైంది. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు? 11వది, రాయ్ని అవుట్ పోస్ట్ డ్యూటీలో తీసుకునేందుకు పోలీసులు అతని పూర్వాపరాలు ముందుగా తెలుసుకున్నారా? 12వది, గార్డు డ్యూటీలో ఉండే వాలంటీర్లకి ఆ హాస్పిటల్లోని బ్లాక్లన్నింటికి వెళ్లేందుకు యాక్సెస్ ని ఎందుకు కల్పించారు? 13వది, నేరం జరిగిన తర్వాత ఆర్జికర్ కాలేజీకి రాజీనామా చేసిన ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ని కొన్ని గంటల వ్యవధిలోనే కోల్కతా నేషనల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గా మమతా బెనర్జీ ప్రభుత్వం ఎందుకు నియమించింది? 14వది, ట్రైనీ డాక్టర్ కి ఎలాంటి గాయాలు అవ్వలేదని పోలీసులు వెల్లడించారు. కానీ ఆమె తల్లిదండ్రులు మాత్రం తన కూతురికి తీవ్ర గాయాలయ్యాయి అంటూ మొరపెట్టుకుంటున్నా దీనిపై పోలీసులు ఎందుకు ఆన్సర్ ఇవ్వట్లేదు? ఇలా తవ్వుకుంటూ పోతే చాలా అంశాలు తెలియని ప్రశ్నల్లాగానే ఉన్నాయి. ఏదేమైనా ట్రైనీ డాక్టర్ కి తీవ్రమైన అన్యాయం జరిగింది. ఆ నిందితుడిని కఠినంగా శిక్షించాలని సిఆర్ ముచ్చట్లు తరపున కోరుకుందాం. కోల్కతా ఇన్సిడెంట్ పై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.